భగవంతుడు ఇచ్చిందే చాలేదని బాధ, ఒకరికేమో లేదని రెండు బాధలతో బాధపడుతున్నాం. అసలు భగవంతుడు మనకి ఇచ్చింది చూస్తే మనం ఎన్నోసార్లు భగవంతుని కృతజ్ఞత చెప్పుకోవచ్చు. మరి మానవ జన్మ అంటే సామాన్యమైనటువంటి జన్మ కాదు. సృష్టి మొత్తం మీద కూడా 84 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి. అటువంటి జీవజాతుల్లో మహా అద్భుతమైన జన్మ, అతి దుర్లభమైన జన్మ మానవ జన్మ. అంత కష్టం మీద మనకు మానవ జన్మ వచ్చింది. 80 లక్షల జీవజాతులుగా పుట్టి చచ్చిన తరువాత మహా ఉత్కృష్టమైన దుర్లభమైన మానవ జన్మను మనం పొందాము. చూసినట్లయితే అన్ని జీవులు కూడా అన్ని ఆనందాలు పొందుతున్నాయి. ప్రత్యేకించి మానవుడే కొత్త ఆనందాన్ని పొందట్లా. ఆహార నిద్ర భయమైదనం చ సమన్వవేతాం పశుభీనరాణాం. ఆహారం తినడంలో, నిద్రించడంలో, సంపర్కం చేయడంలో, మరి కొట్లాడుకోవడంలో జంతువులకి మనకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆ జంతువులు ఏవైతే పని చేస్తున్నాయో మనం కూడా ఆ 4 పనులే ప్రతినిత్యం చేస్తున్నాం. చూస్తే జంతువులుగా వచ్చే సుఖమంతా ఆ 4 పనులు ఫ్రీగా చేస్తున్నాయి. ట్యాక్స్ ఏం కట్టే పని లేదు. ఏంటి ఆయన నిద్రవేస్తే రోడ్డు మీద నిద్రపోతాయి, ఆకలేస్తే ఏదో ఇంట్లో దొరుకుతుంటాయి. కష్టపడి డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాల్సిన పని లేదు. కానీ మనిషిని మాత్రం డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ మాత్రం ఎంజాయ్మెంట్ కోసం ఈ మానవ జన్మ వచ్చింది. దాన్ని మించిన ఎంజాయ్మెంట్ చాలా ఉంది మనకి. ఆత్మానందం, పరమాత్మ సేవ, జ్ఞానము, ఇలాంటి ఒక మానవుడు మాత్రమే పొందగలడు. మిగతా ఏ జీవికి అవకాశం లేదు. దేవతలతో సహా కూడా. దేవతలకు కూడా అదృష్టం లేదు. ఎందుకంటే దేవతలు కూడా నిత్యం భోగలాలాసలో ఉంటారు. వాళ్ళకు భోగించడమే పని అక్కడ స్వర్గంలో. వాళ్ళకు కూడా భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం లేదు. ఒక్క మానవుడికి మాత్రమే అవకాశం ఉంది. మరి ఇలాంటి చక్కనైన అవకాశాన్ని మనం వినియోగించకుండా అశాశ్వతమైన వాటి కోసం కాలానంతా కూడా వృధా చేసుకుంటున్నాము. మనం కష్టపడాలి. ఎలా కష్టపడాలి? శరీరాన్ని పోషించుకునేదానికి రోజుకు 8 గంటలు కష్టపడాలి. ఆత్మ జ్ఞానం తెలుసుకునేదానికి రోజుకు 8 గంటలు కష్టపడాలి. శరీరానికి విశ్రాంతి అవసరం కనుక ఇంకొక 8 గంటలు. 8 మూళ్ళు 24 గంటలు. కానీ మనం ఏం చేస్తున్నామంటే గాడిద చాకిరీ చేస్తున్నాం అవసరానికి మించి. అది ఎలా ఉందంటే, ఈ ప్రకృతి మనకి యజమాని అనుకోండి. ఆ ప్రకృతి శాసనాలకు అందరం కూడా లోబడి ఉన్నాం. ఆ ప్రకృతి ఒక యజమాని. ఒక యజమాని ఒక గాడిదని ఈ గానుగ సున్నం కొట్టేదానికి కట్టారనమాట. చుట్టూ తిరగాలి. ఆయన ఏం చేశారు, అందనంత దూరంలో అంత గడ్డిని ముందుగా కట్టాడు గాడిదకి. దాన్ని అందుకునే ప్రయత్నంలో ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా అదే పనిగా తిరుగుతుంది గాడిద. దాన్ని అందుకునే ప్రయత్నంలో ఈ చాకిరంతా దానికి అర్థం కావట్లేదు. సాయంత్రం కొంచెం ఆ గాడిదను విప్పి అంత గడ్డేగానే, అబ్బా నా యజమాని అంత గొప్పవాడురా, నాకంత మేత వేసేదని అనుకుంటుంది. అంటే 24 గంటలు మనం కష్టం చేసి కాసేపు ఆ కష్టాల నుంచి విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతిని నిజమైన సుఖం అనుకుంటున్నాం. అది మాత్రం నిజమైన సుఖం కాదు. అట్లానే మనమందరం కూడా ప్రకృతిని జయించేదానికి ఎన్నో సాహసకృత్యాలు చేస్తూ ఉన్నాం. మన ఆచార్యులు, మహర్షులు, ఋషులు ఎప్పుడో చెప్పాడు, సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉంది చెప్పేశారు. ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పేశారు. ఏ లోకాన్ని ఎవరు పరిపాలిస్తారు, ఎంతకాలం పరిపాలిస్తారో చెప్పారు. రాబోయే కాలంలో కూడా ఎలా ఉంటుందో మరి భవిష్యత్తు చెప్పారు. ఇన్ని చెప్పినా కానీ మళ్ళీ మనం ఏమైనా సొంత ప్రయత్నాలు, వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మనం ఏం ప్రయత్నాలు చేయాల్సిన లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరిస్తే చాలు మనం చక్కగా.
భక్తి ఎలా చేయాలి, జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, జీవితాన్ని ఎలా గడపాలి. ఇప్పుడు సమస్యలను దేనికి వస్తున్నాయి? నేను గొప్ప అంటే నేను గొప్ప, అందుకే సమస్యలు. మన గొప్పదనుకుంటున్నాం కదా. కొన్ని లక్షల కోట్లు కూడా ఒక భక్తుని యొక్క పాదధూళితో సమానం కాలేవు. కొన్ని లక్షల కోట్లు కూడా భక్తుని యొక్క పాదధూళితో సమానం కాలేవు. మరి అలాంటి భక్తి మనం చేసుకునే దానికి చక్కని అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించాడు. అందుకని మనం రోజు కీర్తన రోజు చేయొచ్చు, చేయకపోవచ్చు, మనకు వీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నామ సంకీర్తన, నామజపం అనేది ఎవరికి వాళ్ళు మనసులో అనుకోవచ్చు, బయటికి చెప్పుకోవచ్చు. అందుకని మీ అందరికి కూడా నేను ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాను. మీరందరూ కూడా ఆ నామాన్ని శ్రద్ధగా భగవంతుని యొక్క భక్తితో మీరు పలకమని ప్రార్థిస్తూ నామాన్ని చెప్తాను. మీరందరూ కూడా చక్కగా చెప్పండి. జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ శ్రీ అద్వైత అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద భక్తబృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ